జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈ సంవత్సరం పంచాంగ శ్రావణం చెప్పాలనుకుంటున్నాము. వాటిలో ఈ సంవత్సరము గురుడు మంత్రి, కుజుడు సైన్యాధిపతి. అయితే ఈ సంవత్సరంలో మనకి చాలామంది రాశి ఫలాలు అడుగుతుంటారు. ఈ రాశి ఫలాల్లో చాలామంది ఎక్కువగా ఫోన్లు చేసి గురుగారు ఎలాగుంది ఏంటి అని అడుగుతుంటారు. అయితే మేషరాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 2, అవమానము 4. మేషరాశి వారికి ఆదాయం సంపాదిస్తారు, ఖర్చు పెట్టరు. కాబట్టి ఎదుటి వాళ్ళు చాలామంది వీడు పిసినారురా అని విమర్శనలు ఎక్కువ ఉంటాయి, అంతేగాని ఇంకేం కాదు అవమానం అనేది. అలాగే వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, వ్యయము అవమానము 4. అంటే ఈయనకి ఖర్చు ఆదాయం కన్నా ఖర్చు తక్కువ. కాబట్టి ఆయన ఆదాయము వ్యయము అంటే ఖర్చు కన్నా ఆదాయం తక్కువ కాబట్టి వ్యయం ఎక్కువ కాబట్టి రాజ్యపూజ్యము అవమానంలో రాజ్యపూజ్యం 5, అవమానం 4 చెప్పుకుంటుంటారు. ఖర్చు పెడుతున్నారా, చాలా మంచివాడరా, పేదవాళ్ళని కూడా ఆదరిస్తున్నారా అని అనుకుంటారు. అది దాని తాలూకా ప్రభావము. అలాగే మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఒకరు మంచివారు అనుకుంటే 7 చెడ్డవారు అంటారు. ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి. ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే అవమానాలకు గురవుతారు మిథున రాశి వారు. అలాగే కర్కాటక రాశి వారు ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఇది కూడా ఆదాయము తక్కువే, అవమానము ఎక్కువే. కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాలి.